కమల్ హాసన్ గారు 'థగ్ లైఫ్' అనే సినిమా అయితే తీయడం జరిగింది. కర్ణాటక వోళ్ళు ఎందుకు ఆ సినిమా బ్యాన్ చేశారు? అస్సలు జరిగిందేంటి అంటే, అక్కడ తమిళ్‌లో నుంచి కర్ణాటక వచ్చింది. కన్నడ లాంగ్వేజ్ వచ్చింది అన్నట్టు కమల్ హాసన్ గారు మాట్లాడడం అయితే జరిగింది. అయితే అది కరెక్టో కాదో ఆయనకి తెలుసో లేదో స్టేజ్ మీద అలా చెప్పేసేపటికి కన్నడ వాళ్ళకి చాలామందికి కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత క్షమాపణ చెప్పండి లేదంటే సినిమా ఇక్కడ ఆడను అని చెప్పారు. అయితే కమల్ హాసన్ గారు అక్కడ హైకోర్ట్‌ని కలిసారు. అయితే హైకోర్ట్ కూడా అదే క్షమాపణ చెప్పమనే చెప్పారు. ఇంకా సినిమా వోళ్ళందరూను ఆ సినిమానైతే కన్నడలో రిలీజ్ చేపియం అని చెప్తే కమల్ హాసన్ గారు సరే నేను సారీ అయితే చెప్పను. కానీ సినిమా గూడా రిలీజ్ చేయనక్కడ. అక్కడి నుంచి నాకు రెవెన్యూ ఎంతో రాదు గాబట్టి, నేను సినిమా అయితే అక్కడ రిలీజ్ చేయట్లేదు. సారీ గూడా చెప్పను. నేను అన్నదొకటి, మీరు అర్థం చేసుకున్నదొకటి. తప్పు చేస్తే సారీ చెప్పాలి గానీ, మిస్‌అండర్‌స్టాండింగ్‌కి సారీ చెప్పకూడదు అని జెప్పి కమల్ హాసన్ గారైతే చెప్పడం జరిగింది. అయితే ఇవాళ కమల్ గారిది సినిమా రిలీజ్ 'థగ్ లైఫ్' మన తెలుగు రాష్ట్రాల్లో, అలాగే తమిళ్, మలయాళంలో రిలీజ్ అయినట్టుంది. కర్ణాటకలో మాత్రం రిలీజ్ అవ్వదు. ఎందుకంటే కమల్ హాసన్ గారు సారీ చెప్తే సరిపోయేదని చాలామంది అంటున్నారు.